హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇంకొక జర్నీతో మేము ముందుకు వచ్చేసాము. సో అట్ ప్రజెంట్ మేము ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడే ఫ్లైట్ అంతా డీబోర్డ్ చేసేసాము, మొత్తం అయిపోయింది. లగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకున్నాం మొత్తము. మేము ఇక్కడ వరకు ఎలా వచ్చామో చూసేయండి ఇప్పుడు. సో యాక్చువల్లీ మార్నింగ్ ఏమైందంటే, మేము ఫస్ట్ టైం లైఫ్ లో అనుకుంటా ఫ్లైట్ మిస్ చేసాం. ఎస్, ఫ్లైట్ మిస్ అయిందనమాట. 2 hours ముందే వెళ్ళాం మేము. ఇట్స్ ఇండిగో ఫ్లైట్ యాక్చువల్లీ. సో 2 hours ముందే వెళ్ళాము, లైన్ లో ఉన్నాం మేము. లైన్ చాలా పెద్దగా ఉండే అనమాట. సో 1 hour అయింది మాకు లైన్ లోనే. 1 hour 10 minutes అయింది. 10 minutes అయింది అని చెప్పి హీ డెంట్ కన్సిడర్ అస్, లైక్ తీసుకోలేదు. మా లైక్ నాకు ఫుల్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి అనమాట అప్పుడు. ఇంకా సరే అని చెప్పి ఇంకేం చేసామంటే, నెక్స్ట్ ఫ్లైట్, నియరెస్ట్ ఫ్లైట్ తీసుకున్నాం అనమాట. సో అది 10 o'clock ఉండే. సో 10 o'clock ఉండే కాబట్టి మేము అప్పటికప్పుడే ఆ బోర్డింగ్ అదంతా ఫినిష్ చేసేసి రెడీ ఉన్నాము. సో బోర్డ్ చేసేసాం ఫ్లైట్. కానీ లిటరల్లీ ఫ్లైట్ బోర్డ్ చేసిన తర్వాత కో పైలట్ ఒక ఆయన రాలేదంట. హీ వాజ్ స్ట్రక్ ఇన్ ది సమ్ ట్రాఫిక్ జామ్ అంట. సో ఆయన వచ్చే వరకు ఒక 45 minutes అయింది. దాని తర్వాత మేము ఫ్లై అయ్యి అక్కడ ఈ ముంబైలో కంజెషన్ ఉంటదంట సంథింగ్. పెద్ద ఎయిర్పోర్ట్ కాదంట ఇది, లైక్ నిజంగా చెప్తున్నా. ముంబై ఎయిర్పోర్ట్ మీద నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ ఇక్కడికి వచ్చాక ముంబై ఎయిర్పోర్ట్ చిన్నది కాబట్టి వి కాంట్ అకామిడేట్ సో మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ అని అనేసరికి నేను చల్లబడ్డాను అనమాట. సో ఇంకా అక్కడ 1 hour మమ్మల్ని మీదే ఉంచిండు, లైక్ వివర్ ఫ్లయింగ్ మీదే ఉంచి. దాని తర్వాత కొంచెం అంతా సెటిల్ డౌన్ అయ్యాక అప్పుడు కిందికి దించి దెన్ మళ్ళీ మేము బయటకు వచ్చి అంత ఫార్మాలిటీస్ అయ్యేసరికి 1:30 అయింది. మేము అన్నం తిని స్టార్ట్ అయ్యేసరికి 2:45 అయింది. సో అక్కడ నుంచి లునావ్లాకి స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ఫస్ట్ ముంబైలో ఫ్లైట్ దిగేసిన తర్వాత లునావ్లాకి స్టార్ట్ అయ్యాము. లునావ్లాలో 2 days ఉంటాము. దాని తర్వాత మళ్ళీ ముంబైలో 3 days, దెన్ బ్యాక్ టు హైదరాబాద్. అది ప్లాన్ అనమాట. సో నేను మీకు ఇది చెప్పేటప్పుడు మధ్య మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను, మేము ఏమేమి చేసాము ఏంటి అని చెప్పి, లైక్ ఫ్లైట్ డిలే అవ్వడం అదంతా. సో మార్నింగ్ జస్ట్ లైట్ గా చపాతి ఇంకా తినేసి వచ్చాము. సో అది తిన్నాం కాబట్టి చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే లాంజ్ యాక్సెస్ కూడా లేకుండే. లైక్ తొందరగా పిలిచేశాడు, 1 hour ఫ్లైట్ లోనే కూర్చోబెట్టాడు. మేము 1 hour మాకు టైం ఇచ్చింటే లాంజ్ అన్న యాక్సెస్ చేసుకునే వాళ్ళం కదా, అది కూడా కాలేదు. సో ముంబైలో రిటర్న్ వెళ్ళేటప్పుడు లాంజ్ యాక్సెస్ చూసుకొని ముంబైలో ఒకసారి ట్రై చేద్దామని ఉంది. ఈ రోజుకైతే ఇంతే జరిగింది. రేపు కొంచెం ఎక్సైటెడ్ గా ఉండిపోతుంది అనమాట. సో మంచిగా క్యూట్ రెడీ అయ్యి రేపు లునావ్లాలో చూద్దాం మనము. అండ్ 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 ఐ మస్ట్ టెల్ యూ, ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్ అన్నమాట చాలా బాగుంది. లైక్ ఎంతైనా ఇల్లు స్పేషియస్ గా ఉండి అది మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. ఇప్పుడు నేను అదే ఉన్నాను. 2 bedrooms ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడో నాకు కూడా తెలియదు. నేను ప్రశాంతంగా సపరేట్ బెడ్రూమ్ లో పడుకుంటా, వాళ్ళిద్దరిని ఒక బెడ్రూమ్ లో ఎక్కేసి. సో చూడండి, మేము రూమ్ టూర్ కూడా చేశా అనమాట. అండ్ ఇక్కడ హోటల్ కింద కూడా చాలా బాగుంది. నేను నైట్ క్యాప్చర్ చేయలేకపోయాను, వర్షం వస్తుండే. సో మార్నింగ్ నేను క్యాప్చర్ చేసి వీలైతే నేను అటాచ్ చేస్తాను వీడియోలో. సూపర్, ఐ రికమెండ్ లోనావ్లాకి వచ్చినప్పుడు ఈ హోటల్. స్టిల్ ఇంకేంటి, ఈ డే మొత్తం ట్రావెలింగ్ లోనే అయిపోయిందండి. మార్నింగ్ తొందరగా రిటర్న్ అవుదాము ఇక్కడికి, సో దట్ లోనావ్లా మార్కెట్ కవర్ చేయొచ్చు అనుకున్నాము, కానీ అవ్వలేదు. సో ఇప్పుడు కిందికి వెళ్ళి డిన్నర్ చేయాలి. నేను మీకు డిన్నర్ లో కూడా ఏం తీసుకున్నాం చూపిస్తాను, ఏం ఆర్డర్ చేసాం, టేస్ట్ ఎలా ఉంది, ఐ మెన్షన్ యూ. మేము లంచ్ కి ఒక ప్లేస్ కి వెళ్ళాము, అది నేను మెన్షన్ చేస్తా. చాలా బాగుందండి. లైక్ లంచ్ లో మోస్ట్లీ ఎవరు మనకి టిఫిన్ సర్వ్ చేయరు కదా. మేము లాంగ్ డ్రైవ్స్ కి అలా వెళ్తుంటే టిఫిన్సే ప్రిఫర్ చేస్తాం అనమాట, లెమన్ సోడా టిఫిన్స్ అలా, సో దట్ మాకు వామిటింగ్ రాదు. ఎందుకంటే వి ద ఫ్యామిలీ ఆఫ్ మోషన్ సిక్నెస్, అందరికి మోషన్ సిక్నెస్ ఉంది. దట్ ఈస్ ది మెయిన్ రీజన్ మేము మనాలి, షిమ్లా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా
ముంబై, లునావ్లా ఇలా వచ్చామన్నమాట. అండ్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ మోషన్ సిక్నెస్, లునావ్లా ఇస్ ది బెస్ట్ హిల్ స్టేషన్. అస్సలు ఘాట్ రూట్స్ లేవు, మేము బిందాస్ గా పడుకొని వచ్చాము, వామిటింగ్స్ లేవు, ఏం లేవు, ఎవ్రీవన్ ఈజ్ యాక్టివ్, సూపర్. ఇది మీరు కన్సిడర్ చేయాలి. లునావ్లా పక్కకి మహాబలేశ్వరం ఉంటది అనుకుంటా. సో అక్కడ ఘాట్ రోడ్స్ ఉన్నాయంట. సో వి అవాయిడెడ్ ఇట్, ఎందుకు మళ్ళీ కక్కడం అంతా అని. మోస్ట్లీ ట్రిప్ బాగుండాలి, కక్కడం అవన్నీ లేకుండా చూసుకుంటాం, కానీ కొన్నిసార్లు తప్పవు అలా. లునావ్లా, ముంబై అయితే బెస్ట్ ప్లాన్ అనుకోవాలి. అండ్ మేము ఎవరితో వచ్చాము అంటే థామస్ కుక్ వాళ్ళతో వచ్చాము అనమాట, నాట్ మేక్ మై ట్రిప్. నేను వాళ్ళ గురించి కూడా మొత్తం రివ్యూ షేర్ చేస్తాను మీకు. బిటర్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళతోని, లైక్ మొత్తం ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మొత్తం ట్రిప్ అయిపోయాక వాళ్ళు ఎలా చేశారు, డ్రైవర్స్ ఎలా ఇచ్చారు మనకి, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ మేక్ మై ట్రిప్, ఇదంతా నేను మీకు చెప్తాను. స్టిల్ అంతేనండి, ఈ రోజుతో ఇది సమాప్తం. మళ్ళీ రేపటి లునావ్లా సైట్ సీయింగ్ కూడా ఈ వీడియోలోనే అటాచ్ చేస్తాను. 2 days 1 వీడియో అలా చేసేస్తా అనమాట. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ కమెంట్, సబ్స్క్రైబ్. ఈ ట్రిప్ తో అన్నా అట్లీస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలి మనకి. మోర్ 18 టు గో ఐ గెస్. సో ప్లీజ్ 18. ఈ హోటల్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఇది స్టోలన్ హెవెన్ అని పేరు అనమాట దీన్ని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కమెంట్ చేస్తే నేను మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ ఇంకా మెన్షన్ చేస్తాను. ఇక్కడ నుంచి అన్ని మోస్ట్లీ దగ్గరే ఉన్నాయి అట్రాక్షన్స్ అన్ని. అండ్ పిల్లలకి ఆడుకోవడానికి మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇలా కొన్ని ఐటమ్స్ ఆడుకునేవన్నీ అప్పుడప్పుడు తెచ్చి పెడుతున్నారు అనమాట. అండ్ చాలా వరకు యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడైతే. కొంతమంది ఫ్యామిలీస్ వచ్చేసి వాళ్ళు గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకొని ఇక్కడనే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పెయింటింగ్స్ వాటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ ఇలా సైకిల్స్ కూడా పెట్టారనమాట. సో దట్ మనం గ్రూప్గా వెళ్ళడానికి, బయటకు వెళ్ళడానికి కూడా అలా ఉంది సైకిల్స్ తోని. అండ్ జాతకం చెప్పే వాళ్ళని, బార్, రెస్టారెంట్లో ఫుడ్ అయితే హైలైట్, లైక్ కారం ఉంది, మన హైదరాబాదీస్కి ఎలా నచ్చుతుందో అలా పెట్టారనమాట. గుడ్, ఓవరాల్ చాలా నచ్చింది నాకు ఇది. సో ఇప్పుడు లునావ్లా లేక్ వచ్చేసాం అనమాట. ఫస్ట్ డెస్టినేషన్, సెకండ్ డే రోజు. బాగుంది, అక్కడ ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో అక్కడ అంతా ఇలా సైడ్ కి నుంచొని చూడాలన్నమాట. నేను వద్దాం అనుకుంటున్నా లోకానికి. సేమ్ యాజ్ మా మహబూబ్ నగర్ చెరువులాగానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం అనిపిస్తలేదు. లెట్స్ సీ గోయింగ్ ఫార్వర్డ్. అలా మా ఆయనకి ఎక్కడ చూసినా మహబూబ్నగర్ చెరువు, మహబూబ్నగర్ ప్లేస్ గుర్తొస్తాయి. సో ఇప్పుడు బుషి డ్యామ్ కి వచ్చామన్నమాట. సరే ఉన్న, ఇలా అంతా వేవ్ ఉంది కొంచెము, ఒక 200 meters నడవాలంట. ఇలా నడిచినాక మనకు బుషి డ్యామ్ వస్తుంది. రష్ ఉందా లేదా చూడాలి ఇంకా వెళ్ళి. రష్ ఉంటే దూరం నుంచి, రష్ లేకపోతే కొంచెం వాటర్లో ఉంటారా అంతే. ఈ బుషి డ్యామ్ లో ఈ స్టెప్స్ వెనకాల మనకి ఒక మంచి డ్యామ్ ఉంటుంది అనమాట. ఆ వ్యూ కూడా చాలా బాగుంది. బట్ యాజ్ యూజువల్ అంత క్లీన్ గా లేదు కాబట్టి
వి చూస్ నాట్ టు గెట్ వెట్ అండ్ జస్ట్ అలా కాళ్ళు మాత్రమే తడుపుకొని వచ్చేసాం. అండ్ ద వన్ హూ ఎంజాయ్డ్ ది మోస్ట్ అంటే మా బుడ్డివి. బాగుందా? బాగుందా? మెల్లిగానే రితి సౌండ్ చేయి. ఇప్పుడే మా రిత్తిగాడు ఇది చూశాడు. ఏంటంటే ఆకు మీదనే థాన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి చెట్టు చూడలేదు ఫ్రెండ్స్. మీకు ఇది ఏంటో తెలిస్తే ఫ్రెండ్స్ కామెంట్ అండ్ లెట్ us know. టైగర్ పాయింట్కి వచ్చేసాం. లెట్స్ సీ యాజ్ యూజువల్ మన ఇండియన్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ భయంకరంగా ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ కొంచెం హైట్లో ఉంది. ఘాట్ రోడ్ బాగానే దాటొచ్చు. ఒక 5-10 minutes ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది. జనాలు అయితే బాగానే ఉన్నారు. చూద్దాం వాట్స్ ద హైట్, వాట్స్ ద వ్యూ పాయింట్. Got it here finally. Wow, very nice. Superb. చాలా బాగుంది. చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. అన్ని దగ్గరగానే ఉన్నాయి. ఇక్కడ గూషి డ్యామ్ నుంచి ఇక్కడికి మాకు ఎంతోసేపు పట్టలేదు. ఇంకా మోస్ట్లీ ఇక్కడ అందరూ ఆటో ప్రిఫర్ చేస్తున్నారు. కొందరు లైక్ ఆటో మాట్లాడుకొని డే మొత్తం వాళ్ళకి అప్రాక్సిమేట్ 1500 to 200 అవుతుంది, 2000 అవుతుంది. ఇవన్నీ చూపిస్తున్నారనమాట. లేదు అంటే వెహికల్స్ రెంట్ తీసుకొని అలా కూడా మనం అన్నీ చూడొచ్చు. మేమేమో కార్ ఆఫ్ చేసుకున్నాం. లైక్ గుడ్. ఇది లయన్స్ పాయింట్, ఇటు సైడ్ వచ్చేసి టైగర్ పాయింట్. ఓకే. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. రితి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఫైన్ చేయి. అక్కడ చూసారా ఆ మేఘాలు.
సైట్ సీయింగ్ అయిపోగానే కార్ ఎక్కంగానే అలా పడుకోవాలి. సైట్ సీయింగ్ వచ్చంగానే లేవాలి. యాక్చువల్లీ అయితే లేస్తుంది, కానీ ఎందుకో లేవలేదు ఈసారి. లంచ్ అని లేవలేదు, తెలిసిపోయారంటు. గుడ్ మార్నింగ్ రితు. సర్లే, ఇక్కడ లునాబ్లాలో మోస్ట్లీ వెజ్జేనండి. సో సరేలే అని గుజరాత్ థాలీ ఒకటి ట్రై చేసామన్నమాట. అండ్ హియర్ కమ్స్ మగన్ లాల్ అండ్ సన్స్. లునావ్లా వచ్చి మీరు మగన్ లాల్ అండ్ సన్స్ లో పల్లి పట్టి తీసుకోకపోతే ఏం చేశారు అని అనేంత వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. మీరు చూస్తే ఈ మొత్తంలో నాకు అట్రాక్ట్ అయింది ఏంటంటే ఆ రోజ్ అండ్ కాజు పట్టి. రోజ్ ఎలాగో మనం తినలేం కదా, రోజ్ మంచిది అంటారు కాబట్టి ఐ చూస్ టు. మగన్ లాల్ అండ్ సన్స్ అన్నదే తీసుకోవాలండి. యాక్చువల్లీ మగన్ లాల్ అని చెప్పి చాలానే ఉన్నాయన్నమాట మొత్తం లునావ్లాలో. బట్ దిస్ మగన్ లాల్ అండ్ సన్స్ చిక్కీ షాప్ ఇస్ వర్త్ విజిట్, వర్త్ షాప్. చాలా బాగుంది. సో ఇది కండాల లేక్ అన్నమాట. వెనకాలంతా ఇక్కడ మనకు బోటింగ్ కూడా చేయొచ్చు, కానీ మా బుడ్డడు ఉండడం వల్ల మేము బోటింగ్ చెయ్యట్లేదు ఇక్కడ. నైస్. ఒక సైడ్ లోయ, ఒక సైడ్ కొండ, మధ్యలో అంతా అలా వెహికల్స్ వెళ్ళడము చాలా చాలా బాగుంది ఇది. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ జర్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ ఇంత ఘాట్ రోడ్స్ అయితే నిల్ అనుకోవాలి, అస్సలు ఘాట్ రోడ్స్ లేవు, చాలా దగ్గరగా ఉన్నాయి. ప్రశాంతంగా లేసి వెళ్ళినా కూడా మనం అన్నీ మంచిగా కవర్ చేయొచ్చు. అండ్ ఈ పొగ మంచు హైలైట్, ఫాగ్ ఈజ్ హైలైట్. అసలు చూడండి, మేము కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని మీకు చూపిస్తాం. బాయ్ టిల్ దెన్. అండ్ ఈ ప్లేస్తో లునావ్లాలో మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయాయి అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ మ్యాప్రో వెళ్ళాలనుకుంటాం, చూస్తా అక్కడ బాగుంది అంటే ఐ షూట్, ఆర్ ఎల్స్ దిస్ ఈజ్ ద లాస్ట్ ప్లేస్ ఇన్ లునావ్లా. బాయ్ 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 చెప్పండి. బాయ్. నాకు లునావ్లాలో ఈ ప్లేస్ ఎంత నచ్చిందంటే లిటరల్లీ లైక్ ఆ ముంబై ఇంకా పూణే హైవే వ్యూ అండ్ ఇది. సో నేను చాలా క్లిప్స్ తీసాను, చాలా చాలా బాగుంది నిజంగా. సీ ద వ్యూ, అసలుకి ఒక వాల్ పేపర్ వ్యూ లాగా ఉంది అది నిజంగా అయితే.
సో అట్ లాస్ట్ మేము మ్యాప్రోకి వచ్చేసామండి. మ్యాప్రో అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా, ఇది ఇండియాస్ ఓల్డెస్ట్ బ్రాండ్. మనం రూ అఫ్జా అలా తాగుతాం కదా, సో అలాంటివి అమ్ముతారనమాట. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో వీట్ గ్రాస్ అలా అన్ని, బట్ అందులో కొంచెం షుగర్ ఉంటుంది యాజ్ యూజువల్గా. సో నాట్ సో హెల్దీ, బట్ కొంచెం హెల్తీ వైపు వెళ్దాము అని స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ 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 ఈ ప్లేస్ని ఎవ్వరూ ఇప్పటివరకు ఏ యూట్యూబ్ ఛానల్లో చెప్పలేదు. దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది మాకు ఎవరు చెప్పారంటే ముంబైకర్స్ని మేము కలిసామన్నమాట. అప్పుడు ఫ్లైట్ డిలే అయిందని చెప్పా కదా, సో అక్కడ వాళ్ళని కొంచెం ఇన్పుట్స్ అడిగామన్నమాట, లైక్ ఏదేది బాగుంటుంది అని. అండ్ దే సజెస్టెడ్ దిస్ ప్లేస్. బాగుంది. లైక్ ఈ కొంచెం షాపింగ్ చేసుకోవడం, వాళ్ళైతే లిటరల్లీ శాంపిల్స్ ఎన్ని ఇచ్చారంటే వి ఫెల్ట్ లైక్ బ్యాంక్రప్ట్ అయిపోతారేమో వాళ్ళు ఇచ్చే శాంపిల్స్ తోటి, కొనడం పక్కకు పెడితే. చాలా శాంపిల్స్ ఇస్తున్నారనమాట ఎక్కడంటే అక్కడ. ఏ ఐ మీన్ దేనికి సంబంధించి దానికి. ఇక కుకీస్ శాంపిల్స్ అంటే అక్కడ కాకరా ఉన్నాయి, జామ్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి అనమాట. ఇప్పుడు ఇందాక టేస్ట్ చేసాం కదా మేము, అది మేము తీసుకున్నాం, చాలా బాగుండే. అండ్ ఇక్కడ నో షుగర్ జామ్ అంటే స్ట్రాబెర్రీ ప్రిజర్వ్ అనమాట, అది ట్రై చేద్దామని తీసుకున్నాం, బ్రెడ్ మీద వేసుకోవచ్చు కదా అని చెప్పి. అలా అనమాట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. లైక్ ఒక టాటాయిస్ ఉంది అక్కడ, కొంచెం ఒక 2-3 టాటాయిస్ చిన్న పాండ్ లాగా ఉంది అక్కడ. మా చిన్నదానికి టాటాయిస్ అంటే చాలా ఇష్టం అనమాట. షీ ఎంజాయ్డ్ ఎ లాట్ ఈ పాండ్లో అనమాట. అండ్ అక్కడ కొంచెం నో కెమికల్ ఫ్రీ కాస్మెటిక్స్ ఉండే, అండ్ కొన్ని కొన్ని లైక్ గేమ్స్ అలా ఉండే అనమాట. బాగుండే చాలా. ఒక చిన్న సైజ్ వాటర్ ఫాల్ కూడా వాళ్ళు పెట్టారు, బాగుండే. సేమ్ బ్యాండ్ వాళ్ళు 3 పీపుల్ సేమ్ హస్బెండ్స్ కూడా సేమ్. దుక్తావా? దుకే మీ మమ్మీ వస్తుందిలే బట్టలు. సో ఇది మ్యాప్రో కేఫ్ అన్నమాట. ఇందులో నిజంగా అండి అమౌంట్ ఎక్కువగానే ఉంది, వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు కదా, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఇక్కడ ఫేమస్ అన్నమాట. బట్ అంత క్వాంటిటీ మేమిద్దరం కలిసి కూడా తినలేము. సో ఏమైనా సగం క్వాంటిటీ ఏమైనా ఇస్తారా అంటే అలా ఏమి ఇయ్యరంట. సో వి డ్రాప్డ్, ఎందుకంటే పొద్దునుంచి మొన్న గుజరాతీ థాలీ తిన్నామని చెప్పా కదా మార్నింగ్, అక్కడ శ్రీఖండ్ చాలా బాగుండే అనమాట. సో సో శ్రీఖండ్తో కాంప్రమైజ్ అయ్యా అని చెప్పి ఇక్కడ మేమేం తీసుకోలేదు ఇంకా. బట్ యూ మస్ట్ ట్రై, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చిన్న సైజ్ షో లాగా కూడా పెట్టారు. మీకు ఓవరాల్ వ్యూ చూపించా కదా, చాలా బాగుండే. పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ కూడా ఉండే అనమాట. మనం ఆడకున్నా వేరే వాళ్ళు ఆడుతుంటే చూడడం కూడా అదొక ఎంజాయ్మెంట్. మళ్ళీ ముంబై వీడియోతో మేము ముందుకు వచ్చేస్తామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.